శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. నిన్న నేను చేసిన వీడియోకి చాలామంది కనెక్ట్ అయ్యారు. చాలామంది బాగా చెప్పారు, నిర్భయంగా చెప్పారు, మీరు చెప్పింది కరెక్ట్ అన్నారు. కాకపోతే నేను రాత్రి 10 దాటిన తర్వాత వరుసగా ఒక 4 మెసేజ్లు వచ్చాయండి. అంతకుముందు ఒక మెసేజ్ బహుశా వాళ్ళు గురువుగారు శిష్యులు అయి ఉంటారు. చాలా అప్రిషియేట్ చేస్తూ చాలా మంచిగా మెసేజ్ చేశారు, చాలా పెద్ద కామెంట్ పెట్టారు. ఈ తర్వాత అది అయిపోయిన తర్వాత ఒక ఆయన 4 కామెంట్లు పెట్టాడండి. ఆయన మాస్టర్ అనుకుంటా ఆయన, మరి మేము బ్రాహ్మణమే అని ఒకటి, ఆపవమ్మ పంతులమ్మ వెళ్ళి పాఠాలు చెప్పుకో, గరికపాటి అలాంటివాడు ఇలాంటివాడు అని ఒక కామెంట్, పంతులమ్మ వెళ్ళి పాఠాలు చెప్పుకో ఆపవమ్మ అని ఒకటి, మేము బ్రాహ్మణమే అని ఒకటి, మంథనిలో పేద బ్రాహ్మణ అగ్రహారంలో స్పీచ్ ఇవ్వడానికి ఆయన ₹1,00,000 తీసుకున్నాడు, ఆయన గురించి ఏం తెలుసు నీకు అని ఒకటి. సరైన వాటికి వివరణ ఇవ్వాల్సిన రాత్రి చెప్పేశాను, ఆయనకి మెసేజ్ చేశాను. కానీ మన వాళ్ళందరికీ కూడా వాటికి వివరణ ఇవ్వాలి కదా. ఫస్ట్ నేను నిన్న చెప్పింది ఏంటి, నా టైటిల్లోనే ఐకమత్యం లేని కులం. ఈయన బ్రాహ్మడు అని చెప్తున్నాడు. ఒకవేళ ఆయన నీకు నచ్చలేదు, మనకు ప్రతి వాళ్ళు నచ్చేయాలని ఏం లేదు, ఆయన నీకు నచ్చలేదు, నోరు మూసి కూర్చో, నేను బ్రాహ్మణే, ఆయన పద్ధతి నాకు నచ్చలేదు అని మాట్లాడేస్తున్నాడు. అక్కడే తెలుస్తుంది బ్రాహ్మణులో యూనిటీ లేదని. ఒకటి, నేను పంతులమ్మనో పాఠాలు చెప్పుకుంటానో నీకు అనవసరం, నీకు ఇలాంటి వీడియోలు చూడాలని లేకపోతే మానేసేయి, నువ్వు చెప్పుకో ఆ పాఠాలేవో. 2, గరికపాటి ఆయన సరైన వాడు కాదు, ఇంకా ఏదో పరుష పదజాలం వాడాడు అని. నువ్వు వెళ్ళి చూసొచ్చావా, ఆయన పక్కన కూర్చున్నావా, ఆయన ఇంట్లో ఉన్నావా, ఆయన ఎలాంటి వాడో నీకు తెలుసా పూర్తిగా? సరే, నీకేం నష్టం జరగలేదుగా. 4, మంథనిలో ₹1,00,000 పేద బ్రాహ్మణ అగ్రహారంలో స్పీచ్ ఇవ్వడానికి తీసుకున్నట్ట. ఎవడు పెట్టించుకోమన్నాడు? పేద బ్రాహ్మణ అగ్రహారం అంటున్నారు. టీవీ పెడితే నవజీవన సారం అని చెప్పి ఆయన ఎపిసోడ్స్ అలా వస్తూనే ఉంటాయి ఎప్పుడు. యూట్యూబ్ తీస్తే వాటి నిండా ఆయన గరికపాటి ప్రవచనాలను కొడితే బోర్డులు వస్తాయి. నువ్వు ప్రత్యేకించి అంత పేద బ్రాహ్మణ అగ్రహారంలో నిన్ను ₹1,00,000 ఇచ్చి ఎవరు పెట్టించుకోమన్నారు? గురువుగారు మాకు ₹1,00,000 ఇచ్చే స్తోమత లేదండి, మాకు వద్దని చెప్పేపారా? ఆయన ₹1,00,000 తీసుకున్నారు లేదో మనం చూడలేదు, ఆయన చెప్తున్నాడు. ఒకవేళ అదే నిజమైతే వాళ్ళని పెట్టించుకోమని ఎవరు చెప్పలేదుగా. ఆయన వచ్చి నా స్పీచ్ మీరు పెట్టించుకోండి అని బతిమాలలేదు కదా. మీరు కావాలని పెట్టించుకుని ఆయన అంత పుచ్చుకున్నాడు ఎంత పుచ్చుకున్నాడు అంటున్నాడు. అక్కడే నీ బుద్ధి ఏంటో తెలుస్తోంది. నేను చెప్పింది అదే, ఐకమత్యం లేదు మనలో, మనకు ఐకమత్యం లేకే అందరూ మాట్లాడుతున్నారు అని. నిన్న రాత్రి కూడా మళ్ళీ యూట్యూబ్లో తిరిగి ఇవే విషయాలు. ఆయన పద్మశ్రీ రద్దు, ఇంకా అవి ఎంతవరకు ఫేకో నిజమో మనకు తెలియదు. ప్రభుత్వ నిర్ణయం, ఇంకా ఆయన స్పీచ్లు రద్దు, అన్నీ రద్దని. నేను అదే చెప్పాను ఆయన నా ఛానల్ ముఖంగా, మీరు అన్నీ రద్దు చేసుకుని ప్రశాంతంగా కూర్చోండి, అందరి చేత ఈ తిట్లెందుకు? చూసి వాళ్ళు మీరు ఇప్పటిదాకా చెప్పిన ప్రవచనాలని చూస్తారు వీడియోల రూపంలో, ఎందుకండి మాటలు పడ్డాం అని చెప్పి. ఒక మాట, చిన్న మాట అన్నదానికి ఏకి పడేస్తున్నాడు, ఇష్టం అన్నట్టు మాట్లాడుతున్నారు. అసెంబ్లీల్లోనూ వాటిల్లోనూ లకార ముకారాలతో ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటున్న శాసనసభ్యులను ఏమైనా చేయగలిగారా? ఏదో 2 రోజులు ట్రోల్ చేశారు, మానేశారు. చంద్రబాబు నాయుడు గారు సతీమణి గురించి అసభ్యంగా ఆయన కుమారుడు ఉనికినే వేరెవరికో అంటగట్టి మాట్లాడిన వ్యక్తిని ఏమైనా చేయగలిగారా? నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. అలాగే చాలామంది ఇంటి స్త్రీలను గురించి, ఆడవాళ్ళని ఎప్పుడైనా రంగంలోకి రాజకీయాల్లో ప్రవేశించిన ఆడవాళ్ళని అన్నారేమో కానీ ఇంటి పట్టు నుండి ఆడవాళ్ళని ఎప్పుడైనా చెడ్డగా మాట్లాడారా? మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఇదివరకు. అప్పుడు వాళ్ళని ఏమైనా అన్నారా? ఎవరైనా ఏదో 2 రోజులు అనేసారు, ఊరుకున్నారు. ఈ వారం రోజులు గడిచిపోయింది, 10 రోజుల పైన అయిపోయింది, ఇష్టం వచ్చినట్టు ఇన్ని అంటారా? బ్రాహ్మణులే, వీడేం చేస్తాడు, మనకు కావాల్సినంత నోరుంది పడేసుకుందామని
పడేసుకునే వాళ్ళు పడేసుకునేవ్వండి. ఆకాశం మీద ఉమ్మితే తిరిగి అది మీ మొహాన్నే పడుతుంది. ప్రతి ఒక్కళ్ళు అది జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం అది. నేను కూడా చెప్పాను ఆయనతో, మీ నా ఛానల్ ముఖంగా. ఆయన కొంచెం వెటకారంగా చెప్తారు ఏదైనా, గురువుగారు కొంచెం కారంలో కారం తగ్గించుకోండి అని చెప్పి. మంచి ఎవరికి పనికిరాదండి. ఎవరైనా సరే, కుటుంబంలో అయినా సరే, చేసిన మంచి అంతా పోతుంది. ఒక చిన్న తేడా వస్తే అదే పట్టుకు కూర్చుంటారు. అలాగే ఈయన్ని పోయి పట్టుకు కూర్చోమనండి. అలా ఎందుకన్నారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చాలా అసహ్యకరంగా ఉంది మనుషులు ప్రవర్తన. అసలు మనం ఎలాంటి సమాజంలో ఉన్నాము అని. భాషకు విలువ లేదు, ఏమీ లేదు. నోటికొచ్చినట్టు కొన్ని సినిమాల్లో వాడే చాలా చీప్ లాంగ్వేజ్ని పట్టుకొచ్చి, తెలుగు భాష అంటే తెలుగు భాష ఇదివరకు చక్కగా తెలుగు భాష మీద ఎన్నో మంచి తేట తెలుగులా అని, అంటే తెలుగుకి అంత గొప్ప ఉంది. కృష్ణదేవరాయలు అంతటి వాడు దేశ భాషలందుకు తెలుగు లెస్స అన్నాడు. ఆ తెలుగుదనాన్నే చంపేస్తూ అసభ్య బూతు పదజాలం వాడుతున్నారు. ఒక 60 ఏళ్ళు దాటిన ఒక వ్యక్తి మీద అంత కక్ష. ఆ మధ్యలో పాత పెళ్ళాంట ఆ వదిన గారిని ఈయన ఎలా మరి భరించాడో వచ్చి చెప్తూ ఉంటుంది. సిగ్గుపడి చస్తుంది ఇంకొత్తైతేను. వాడు నపుంసకుడు, మళ్ళీ మొగుడు అన్నాను. ఆ మొగుడు మరి ఈ వదిలేసిన దాంతో మళ్ళీ ఎలా కాపురం చేశాడో, మళ్ళీ ఎలా పిల్లల్ని కన్నాడో, మళ్ళీ ఆ పిల్లల్ని ఎలా వదిలేశాడో, అసలు ఆ మొగుడు గురించి భగవంతుడికి తెలియాలి. ఈవిడ గురించి అసలు చర్చించుకోవడమే ఆశయం అలాంటి స్త్రీల గురించి. అది గరికపాటి వారిని ఎంతకాలంటే అంత తిట్టేసుకోండి. మా బ్రాహ్మణులకు కూడా ఏమీ ఇది లేదు, తిట్టేసుకోండి, మీ ఇష్టం తిట్టేసుకోండి. ఎవడే వాడివే ఎంత ఫోర్స్గా బాల్ వెళ్తుందో తిరిగి అంత రివర్స్లోనే వచ్చి తగులుతుంది. అది ప్రతి ఒక్కళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటే మంచిది. ఒక వ్యక్తి దొరికాడు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. అది. తర్వాత ఇంకొక విషయం చెప్తున్నానండి. ఇప్పుడు కుటుంబం ఉంటుంది. ఈ కుటుంబంలో భార్యాభర్తలకి ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వస్తాయి. ఇన్నేళ్ళు ఈ కుటుంబాన్ని లాగించుకొచ్చారు. పిల్లల్ని మంచి చదువులు చదివించారు. వీళ్ళకి ఏం తెలియక వెరిమొహాలయ్యే చదివించారా? తర్వాత 60 ఏళ్ళు వచ్చాక కూడా వాళ్ళకేం రెస్ట్ ఉండదు. అత్తగారు మామగారినో తల్లిదండ్రునో చూడవలసిన బాధ్యత పడుతుంది. ఈ పెద్దవాళ్ళకి ఛాదస్తం ఎక్కువైపోతుంది. ముసలాళ్ళని చూడరు, జాగ్రత్తగా అంటారు. చూసి వాళ్ళు ఎప్పుడూ చూస్తారు, చూడని వాళ్ళు ఎప్పుడూ చూడరు. బాలలు వృద్ధులు ఒకటి అంటారు. చిన్నపిల్లలు మాట వినలేదనుకోండి, తల్లి ఒక 2 దెబ్బలు వేసైనా మాట వినిపిస్తుంది, అన్నం తినిపిస్తుంది. కానీ పెద్దవాళ్ళని అలా అనడానికి లేదు కదా. పెద్దవాళ్ళని దెబ్బ వేయగలగా వాళ్ళు వినరు. పిల్లలు ఎలా మారం చేసి పేచి పెడతారో పెద్దవాళ్ళు కూడా మాట వినడానికి అంతా విసిగిస్తారండి ఈ నడి వయసు వాళ్ళని. ఒక పక్కన ఈ వయసులో ఉన్న పిల్లలు వాళ్ళకి ఏమైనా చెప్పబోతే, నీకేం తెలియదు ఊరుకోమ్మా, డాడీ అదేం కాదు అలా చెప్పేస్తారు. ప్రతిదీ తెలియదు. అలా అని గట్టిగా మనం ఏమైనా అన్నాం అనుకోండి, మొహాలు మాడి చేసుకుంటారు, సరిగ్గా మాట్లాడరు. ఏం చూశారు వీళ్ళు జీవితాన్ని? చిన్న వాటికే ఒత్తిడి పడిపోతారు, టెన్షన్ పడిపోతారు. వాళ్ళని ఎంతో మోటివేట్ చేయవలసి వస్తుంది. ఏమన్నా అంటే నీకేం తెలియదు ఊరుకో. ప్రతి యువతకి, ఆడపిల్లకి, మగపిల్లాడికి కూడా వచ్చిన నాలుక చివరి మాట నీకేం తెలియదు ఊరుకో. తండ్రిని అంతే, తల్లిని అంతే. అది ప్రతి వాళ్ళు చాలా సునాయాసంగా వాడేస్తున్నారు చాలామంది. ఎక్కడో చెప్తానుగా, ప్రతి విషయంలోనూ మినహాయింపు ఉంటుందని. బంగారు తల్లులు, బంగారు తండ్రులు 10% ఉంటారు. 90% యువత ఇలాగే ఉన్నారు. ఈఎంఐలు కట్టేసుకోవడం, నెలకి తిరిగి పెట్టి వస్తువులు కొనేసుకోవడం, ఇల్లు నింపేయడం, అవి కట్టలేక ఇబ్బందులు పడ్డం. ఆ ఇబ్బందులు చూడలేక తల్లిదండ్రులు ఎంతకని చేస్తారు, ఎంతనే ఉంటుంది. చివరికి ఈ తల్లిదండ్రులు ఇలాగే కాస్త కోస్తా డబ్బు ఇస్తే వీళ్ళ దగ్గర ఉన్నదంతా హరించుకుపోతుంది. చచ్చిన తర్వాత మీ నాన్న ఏం ఆస్తి ఇచ్చాడు, మీ అమ్మ ఏమిచ్చింది, ఏం వస్తువులు ఇచ్చింది, ఇలాంటి మాటలన్నీ వస్తాయి. ఇటు రెగ్యులర్గా ఇచ్చే డబ్బులు ఇస్తూ తదనంతరం ఆస్తులు కూడబెట్టి ఇవ్వాలి అంటే ఈ భార్యాభర్తల వల్ల సాధ్యం అవుతుందా? ఎన్ని పనులు వాళ్ళు చేయగలుగుతారు? ముసలి వాళ్ళనే చూస్తారా? ఈ పడుచు వాళ్ళ విసుగులు చిరాకులే పడతారా? వాళ్ళని చదివించి ఒక స్థాయికి తీసుకురావడమే. ఫారెన్ విషయాలన్నీ, ఫారెన్లో ఉన్న కొత్త ఐఫోన్ ప్రోమోలు ఇంకా ఏవో చూసేస్తూ కొనేసుకుంటారు. మరి ఫారెన్లో 16 ఏళ్ళకే ఎవరికి వాళ్ళు సంపాదించుకుంటారే, తల్లిదండ్రుల ఆస్తిని ఆశించరే, అలా ఉండరే. మన పిల్లలు మనం అలా కాదని మనం ప్రేమగా ఉంటాం. ప్రేమ చేతకాంతనం అయిపోయిందండి. ప్రేమ కన్నా దానికి విలువ లేదు. అది ఎవరినైనా సరే, అటు కూతుళ్ళు కొడుకులు అవ్వచ్చు, అల్లుళ్ళు కూతుళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే
ప్రేమ అనేది ఒక చేతకాని తనం, అంతేగాని అది సమర్థత కాదు. మన ప్రేమని వాళ్ళు వాడేసుకుంటున్నారు, పెద్దవాళ్ళు వాడేసుకుంటున్నారు, పిల్లలు వాడేసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు నీతులు చెప్పకూడదా, అలా ఉండద్దు, ఇలా ఉండద్దు, జీవితంలో ఇంకా ఎన్నో ఎదుర్కోవాలి వాళ్ళు. ఇప్పుడే ఇంత విసుగులతో ఉన్నారు. వీళ్ళకి 40 ఏళ్ళు వచ్చేటప్పటికి బీపీలు అన్నీ వచ్చేవా? ఏదైనా మాట వద్దు అంటే కోపం, అంతంత కోపాలు ఆ మనుషులకి. అసలు ఏం చూశారని వీళ్ళు? అసలు నన్ను అడిగితే ఈ చదువులు అన్నిటికన్నా కూడానండి, ప్రతి చోట ఓర్పు పేషెన్స్ యొక్క అవసరాన్ని మోటివేట్ చేయాలి. ప్రతి వాళ్ళకి, ప్రతి కాలేజీలోనూ ఒక హాఫ్ అన్ అవర్ అయినా తీసుకుని జీవితంలో ఓర్పు ఎంత ముఖ్యమో, ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో, ఆ ఓర్పు ధైర్యం లేకే చాలామంది ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. అందుకని ఓర్పుకి చాలా ప్రాధాన్యత ఉంది జీవితంలో. ప్రతి వాళ్ళు ఆ ఓర్పుని నేర్పాలని ప్రతి కళాశాలలోనూ, స్కూలు ఇది నుంచే ఆ ఓర్పు అనే దాని మీద ఒక క్లాస్ ప్రత్యేకంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓర్పు విలువ సామాన్యమైనది కాదు, అది చాలా గొప్పది. ఆ ఓర్పు ఉన్ననాడే జీవితంలో నెగ్గుకు రాగలం. ఈ జీవితం మొదట్లో ఉండి తల్లిదండ్రుల మీద విసుక్కున్నట్టుగా బయట జీవితం నడవదు. అది పోన్లే, మన మీద కాకపోతే ఎవరి మీద విసుక్కుంటారు, వాళ్ళు ఏ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో అని సర్దుకుంటారు తల్లిదండ్రి. ఎంతకాలం సర్దుకుంటారు, మన కర్మని కూడా సర్దుకుంటారు. ఏం చేస్తారు మరి సర్దుకోక? కన్నందుకు ముసలివాళ్ళు అర్థం చేసుకోరు, వాళ్ళ మాట చెల్లింపు అయిపోవాలి. అలా కాదు, ఇలా అంటే వాళ్ళకి కోపాలు వచ్చేస్తాయి, వాళ్ళకి తగని ఈగో ప్రాబ్లంలు ముసలాళ్ళకి. బాలలు వృద్ధులు ఒకటి అంటారు, కానే కాదు. ఎందుకంటే చిన్నపిల్లాడిని గట్టిగా కేకలేసానో దెబ్బేసానో మాట వినిపించవచ్చు. పెద్దవాళ్ళ నా పని చెయ్యలేము, నడి వయసు వాళ్ళు నలిగిపోవాల్సిందే. అసలు ఓర్పు అనేది ఏ జనాలకి ఎవరికి ఉండలేదంతే. ఒక నిమిషం ఏదైనా ప్రతిదానికి ఉరుకులు పరుగులే, ఆ నిమిషంలో ఆ పనులు అయిపోవాలి. ఒక్కోసారి 10 నిమిషాలు పడుతుంది, అరగంట పడుతుంది, లేకపోతే రోజు పడుతుంది. రోజు ఒక పని అవ్వడానికి నువ్వు మనసులో సంకల్పించిన ఉత్తక్షణమే అయిపోవు కొన్ని పనులు. అందుకని అక్కడ పేషెన్స్ ఉండాలి, ప్రతిదానికి పేషెన్స్ ఉండాలి. భార్యాభర్తల మధ్య ముఖ్యంగా పేషెన్స్ ఉండాలి. అంతగానే అన్నింటికీ వాదించేసుకుని, అన్నింటికీ దెబ్బలాడేసుకుని అవన్నీ పిల్లల మీద పడతాయి ప్రభావం. పిల్లలు చూస్తూ ఉంటారు, చిన్నపిల్లలు అవి. వాళ్ళ చివరికి తల్లిని లెక్క చేయరు, తండ్రిని లెక్క చేయరు. తల్లి పిల్లలు ఎదురుగుండా దెబ్బలాడుకుంటే, వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడో లేకపోతే రాత్రి పడుకున్నప్పుడో ఒక ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టుకుని ఏమైనా ఉంటే మాట్లాడుకుని చర్చించుకోవాలి. ఇరుగు పొరుగు వాళ్ళు వింటే వాళ్ళకి వేడుగ్గా ఉంటుంది, అది అర్థం చేసుకోరు ఈ పిల్లలు. అందుకని పిల్లలు ఎదురుగుండా ఎప్పుడు ఎవ్వరూ దెబ్బలాడుకోకండి. వయసులో ఉన్న యువతకు చెప్తున్నాను నేను. మీ అమ్మగా అనుకోండి, ఏమనుకోండి, మీ భావనలో ఉంటుంది అది. ఒక తల్లి చెగిలా చెప్పారు ఆవిడ, మనం అలా ఉండాలనుకోండి. పిల్లలకైనా, నా పిల్లలే, ఎవరికైనా సరే ఓర్పు ముఖ్యం జీవితంలో. అంతేగాని నేను టెన్షన్గా ఉన్నాను, నేను ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాను అంటే, బీపీ షుగరు ఏమీ లేనివాడికే నీకు అంత కంగారైతే, నడి వయసుకు వచ్చి పిల్లలని చూస్తూ, అటు పెద్దవాళ్ళ బాధ్యత చూస్తూ, అప్పటికే ఆల్రెడీ బీపీ షుగర్లు తెచ్చేసుకుని బోళ్ళు మందులు మింగుతున్న ఈ నడి వయసు వాళ్ళకి ఎంత టెన్షన్గా, ఎంత ఫ్రస్ట్రేటెడ్గా వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి అసలు ఎవరైనా ఆలోచిస్తున్నారా? వాళ్ళని మనుషుల్లా లెక్కేస్తున్నారా? ఏటీఎం మిషన్లా లెక్కేస్తున్నారు వాళ్ళని. అందుకని దయచేసి అలా ఉండే, చెప్పాగా 100% బంగారు తల్లులు తండ్రులు ఉంటారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టు పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అని వాళ్ళు 10% ఉంటారు, ఇలాంటి పిల్లలు 10% ఉంటారు. మిగతా వాళ్ళందరికీ టెన్షన్ మాట్లాడితే, నేను టెన్షన్గా ఉన్నాను, నేను ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాను అనేసి తల్లిదండ్రితో మాట్లాడడం అనేసి ఏదో ఆలోచించుకుంటే సమస్య తీరిపోతుందా? సమస్య చెప్పుకుంటే దానికి ఏదైనా సలహా, ఆ జీవితాన్ని ఎంతో చూసి ఇక్కడి వరకు లాక్కొచ్చిన వాళ్ళు వీళ్ళు. మీ పిల్లలకు కూడా మీరు రేపు పొద్దున మంచి మంచి చదువులు చెప్పించాలి. మీరు అన్నీ చూసుకుని బాధ్యతగా ఉండండి పిల్లలు. అలాగే గరిక ఐకమత్యం లేని వాళ్ళు, బ్రాహ్మణ ఐకమత్యం లేని దాని గురించే చెప్తే నేను బ్రాహ్మణ్ణే అని తయారయ్యాడు. నేను ఎవరో అదేగా నేను ఒత్తుకున్నది, ఐకమత్యం లేదని. మళ్ళీ నాకు నువ్వు చెప్పేది ఏమిటయ్యా? పాఠాలే చెప్పుకోవాలో, ఏం చెప్పుకోవాలో, ఎవరికి ఏం చెప్పాలో నాకు తెలుసు. నువ్వు చెప్పుకోనికి ఇలాంటి వీడియోలు చూడడం మానేస్తే, చూడడం మానేసేయి.
నేను చూడమని ఎవరన్నా బతిమాలారా? నీ దగ్గరకు వచ్చి ఆయనకి సపోర్ట్ చేయమని బతిమాలారా? ఈ బ్రాహ్మణుడికి లేనిదే ఐకమత్యం అయ్యా నేను మొత్తుకుంటున్నాను. అది అందుకే అందరూ ఆయన ఇష్టం వచ్చినట్టు రాళ్ళు విసురుతున్నారు, ఎవరికి తోచింది వాళ్ళు. ఇంత దుర్మార్గుడో తెలుసా, అలాంటి వాడు ఇలాంటి వాడు అని ప్రతివాడికి నోరు వచ్చేస్తుంది, ప్రతివాడు మాట్లాడేవాడే. మరి నాడు అందలం ఎలా ఎక్కించుకున్నారు? నన్ను అందలం ఎక్కించుకోండి అని ఆయన మీ ఇళ్ళకి వచ్చి బతిమాలాడా? ఇలాంటి వాళ్ళకి చెప్పి కన్నా హాయిగా ఏ పొద్దునే లేచి ఓ పేపర్ చదువుకుని మీ భార్య శారదాదేవి గారు ఇచ్చిన కాఫీ తాగి రిలాక్స్డ్గా ఉండి మీకు నచ్చిన భోజనం వండించుకుని తిని ప్రశాంతమైన జీవనాన్ని మాట్లాడితే మీరే చెప్తారు కదా శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండమని చెప్పి. అదే పని మీరు చేయండి గురువుగారు. అడ్డమైన వాళ్ళ చేత మాట్లాడవలసిన అవసరం మీకు లేదు. ఇదే నేను చెప్పేది. అలాగే యువత ముందు తల్లిదండ్రులను ఊరుకోమని చెప్పడం కాదు, మీరు ఓర్పు నేర్చుకోండి. ప్రతిదానికి ఫ్రస్ట్రేషను టెన్షను అనడం మానేయండి. జీవితంలో అనేక సమస్యలు వస్తాయి, అదే జీవితం. ఎవరి జీవితం వడ్డించిన విస్తరగాను పూల పాన్పుగాను ఉండదు, దాన్ని మనం మలుచుకోవడంలో ఉంటుంది. అది అలాంటి వాళ్ళ జీవిత చరిత్రలు, వివేకానందుడి జీవిత చరిత్ర చదవండి ఒక్కొక్కళ్ళు. ఆయన కష్టపడి ఎంత పైకి వచ్చాడో తెలుస్తుంది. ఆయన ఎంత జమీందారీ వంశంలో పుట్టి ఏదో ప్రతి వాళ్ళు బిల్డప్లు ఇచ్చేస్తారు. అది ఈరోజు నేను చెప్పదలుచుకున్న సంగతులు ఇవ్వండి. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేసేస్తే నా వివరణ కూడా నేను ఇస్తాను. ఉంటాను మరి. మీ స్నేహితురాలు విజయ పన్నాల.